నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జో లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, మీరు నమ్ముతారా, ఎన్నో వరదలు వచ్చినా భూకంపాలు వచ్చినా స్టిల్ స్ట్రాంగ్గా నిలబడిన ఏకైక టెంపుల్ మన తెలంగాణలో ఉందంటే ఇది కట్టి 800 ఇయర్స్ అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం ఎంతో విశేషం. మరి అదేదో కాదు, మన రామప్ప టెంపుల్. ఇది సింపుల్ టెంపుల్ మాత్రమే కాదు, ఇదొక ఇంజనీరింగ్ వండర్. యునెస్కో ద్వారా 2021లో గుర్తింపుబడింది. మరి వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండింగ్ లో మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎన్నో చెప్తాను. రామప్ప టెంపుల్ తెలంగాణలో ములుగు డిస్టిక్ పాలంపేట విలేజ్ లో ఉంది. ఇది హైదరాబాద్ నుండి అప్రాక్సిమేట్లీ 200 కిలోమీటర్స్ ఉంటుంది. వరంగల్ నుండి అయితే 70 కిలోమీటర్స్ వస్తుంది. ఈ టెంపుల్ని 1213లో కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టెంపుల్ కింగ్ పేరు మీద కాకుండా ఆర్కిటెక్ట్ అంటే శిల్పి పేరు మీద ఉంది. ఏ టెంపుల్ అయినా అక్కడ నిర్మించిన రాజు లేకపోతే ఆ దేవుని పేరు పైన ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం శిల్పి పేరు మీద ఉండడం చాలా విశేషం. ఒరిజినల్ నేమ్ వచ్చేసి రుద్రేశ్వర టెంపుల్, కానీ పాపులర్గా రామప్ప టెంపుల్ అనే పిలుస్తారు. సో 800 ఇయర్స్ అయినా స్టిల్ స్ట్రాంగ్గా ఉండడం చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే రూఫ్ ఇంకా గోపురం యూజ్ చేసిన బ్రిక్స్ వాటర్లో వేస్తే ఫ్లోట్ అయ్యేవి. వెయిట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ లైట్ వెయిట్ బ్రిక్స్ వల్ల ఎర్త్క్వేక్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ పడింది. ఆన్షియన్ టెక్నాలజీ అంటే మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం కదా, కానీ చూడండి అప్పుడే వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో. ఈ టెంపుల్కి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్కి 3 ఎంట్రన్స్లు ఉంటాయి: తూర్పు, ఉత్తరం, దక్షిణం. ఇక్కడ మీరు చూస్తుంది తూర్పు ఎంట్రన్స్. ఈ ప్రతి ఎంట్రన్స్లో మనకు అటు 2 ఇటు 2 మదనికలు ఉంటాయి. మదనికలు అంటే మీరు వీడియోలో చూస్తున్నారు కదా, స్త్రీ మూర్తులు కనిపిస్తున్నారు కదా, వాళ్ళని మదనికలు అని అంటారు. ఈ మదనికలే ఈ టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్క మదనికలు ఒక్కొక్క భంగిమలో ఉంటున్నారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ స్త్రీ హై హీల్స్ వేసుకుంది. సో హై హీల్స్ వేసుకోవడం అనేది ఆ కాలంలో నుండే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఇంకో స్త్రీ, తను నాగిని అంటారు. సో నాగకన్య ఫేస్ ఎలా అయితే షార్ప్గా ఉంటుందో శిల్పి ఇక్కడ కూడా ఆమె ఫేస్ని షార్ప్గానే చెక్కారు. సో ప్రతి శిల్పం చాలా డీటెయిలింగ్గా చెక్కారు. ఇక్కడ ద్వారానికి పైన రైట్ సైడ్లో ఇక్కడ కూడా మనకు 2 మదనికలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూడండి, తన కాలికి ముళ్ళు కుచ్చితే తన సర్వెంట్ తీస్తున్నట్లుగా ఇక్కడ ఒక మదనిక ఉంది. ఏనుగు పైన సింహం నిల్చున్నట్టుగా ఉంది కదా, వీటిని గజకేసరి అని అంటారు. గజకేసరి అంటే కింగ్ యొక్క బిరుదు అన్నమాట, అంటే గణపతి దేవుని యొక్క బిరుదు. ఆయన సింబాలిక్గా ఇవి నిర్మించారు. ఇవి గుడి చుట్టూ 26 ఉంటాయి. నెక్స్ట్ ఇదొక ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ కూడా ఇరువైపులా అటు 2 ఇటు 2 మదనికలు ఉంటాయి. ఒక్కొక్క మదనిక ఒక్కొక్క భంగిమలో నృత్యం చేస్తున్నట్లు, ఒక మదనిక తన స్కర్ట్ని కోతి లాగుతున్నట్టుగా, ఇలా డిఫరెంట్ పోస్చర్స్లో మనకు కనిపిస్తాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఈ ఏనుగులు అని చెప్పవచ్చు. ఇవి టోటల్గా 526 ఉంటాయండి. 526 ఏనుగులు డిఫరెంట్ యాంగిల్స్లో ఉండడం ఇక్కడ విశేషం. అంటే ఏ ఒక్క ఏనుగు ఒకేలా అస్సలు ఉండవు. సో చూసారు కదా ఒక్కొక్కటి ఎలా ఉందో. ఇవి లోపలికి వస్తున్నట్టుగా ఇచ్చారు. అండ్ ఇటు సైడు దర్శనం అయ్యి బయటకు వెళ్తున్నట్టుగా చాలా చక్కగా చూపించారు. ఇది వచ్చేసి మనకు టెంపుల్ లోపల వ్యూ అండి. సో టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. మీరు ఇందాక చూసారు కదా 4 పిల్లర్స్. 4 పిల్లర్స్కి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మీరు చూడండి ఇది ఎంత షైన్ అవుతుందో. దీనికి ఎలాంటి పాలిష్ పుయ్యలేదండి, అది న్యాచురల్గా అలా చెక్కారు. అండ్ ఇక్కడ మన గైడ్ ఏం చెప్తున్నారంటే ఈ పిల్లర్ బ్యాంగిల్ డిజైన్లో చెక్కారు. సో లేడీస్కి బ్యాంగిల్ లోపల ఎలా అయితే చిన్న చిన్న హోల్స్ ఉంటాయో సో అంతే డీటెయిల్గా ఇక్కడ కూడా కార్వ్ చేశారని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ పిల్లర్ వచ్చేసి చూడండి, ఈ పిల్లర్కి మాత్రం పైన ఎలాంటి డిజైన్ వేయలేదు. ఎందుకంటే ఈ టెంపుల్ ఇంత అద్భుతంగా చెక్కారు కాబట్టి దీనికి ఎలాంటి దిష్టి తగలకుండా ఆ దిష్టి మొత్తం పోయే విధంగా దానికంటే ఒక చిన్న లోపం ఉండాలనేసి కావాలనే అది ఒక నొక్కుపోయినట్టుగా చెక్కారంట.
సో నెక్స్ట్ ఈ పిల్లర్ చూడండి, ఇది ఎర్త్‌క్వేక్ వల్ల లోపలికి కుంగిపోయింది. అందుకే డిజైన్ ఆఫ్ మాత్రం మనకు కనిపిస్తుంది. ఎర్త్‌క్వేక్ వచ్చినా కూడా ఇక్కడ పిల్లర్స్ లోపలికి కుంగాయే తప్ప మనకు టెంపుల్ కంప్లీట్‌గా డ్యామేజ్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు శాండ్ బాక్స్ టెక్నిక్ అని ఆ రోజుల్లోనే యూజ్ చేశారు. సో అందుకే మనకు టెంపుల్ అనేది అసలు డ్యామేజ్ కాలేదు. నెక్స్ట్ ఈ పిల్లర్ చూడండి, ఈ పిల్లర్ పైన శ్రీకృష్ణుడు గోపికల యొక్క వస్త్రాలని దొంగతనం చేసిన ఆ సన్నివేశాన్ని ఇక్కడ చాలా చక్కగా శిల్పం రూపంలో చాలా అద్భుతంగా మనకు చూపించారు. అండ్ పైన చూస్తే మనకు రూఫ్ ఈ విధంగా డిజైన్ చేశారు అష్టదిక్పాలకులతో. ఈ టెంపుల్ యొక్క గోడల్ని చూసినట్టయితే ప్రతి ఒక్క వాల్ ఆర్ట్ ఆఫ్ గ్యాలరీలా కనిపిస్తుంది కదా. అండ్ ఈ టెంపుల్ 2 షేడ్స్లో కనిపిస్తుంది, అంటే 2 కలర్ షేడ్స్లో. అది ఏ కలరు దానికి అప్లై చేయలేదు, అది న్యాచురల్ రాక్ కలరే. ఇది టెంపుల్ బయట అండి. సో టెంపుల్ బయట ఇలా శివలింగం పెట్టారు. శివలింగానికి ఎదురుగానే అంటే తూర్పు ముఖాన మనకి నంది ఇచ్చారు. ఈ నందికి ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఏ నంది అయినా చెవులు పైకి చూస్తాయి, కానీ ఇక్కడ మాత్రం ఒక చెవు అంకర ఉండి శివుడు పిలిస్తే లేవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా పొజిషన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇదే శిలాశాసనం అండి. నేను చిన్నప్పుడు బుక్స్లో చాలా విన్నా శిలాశాసనం అని, కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది వచ్చేసి తెలుగు ఇంకా కన్నడ లాంగ్వేజ్లో ఉంది. అంటే ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటి అనేది టోటల్గా ఇందులో ఇస్తారు. టెంపుల్కి సైడ్లో మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఇదేంటంటే పాకశాల. అంటే ఆ టైంలో దేవునికి నైవేద్యాలు ఇందులోనే వండేవారంట. సో ఫ్రెండ్స్, ఇది మన రామప్ప టెంపుల్ స్టోరీ. మీరు ఎప్పుడైనా వరంగల్ వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. రామప్ప టెంపుల్ గురించి మీకు నచ్చిన పాయింట్ ఏదో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.